మనం మామూలుగా చూసేది ఏంటంటే భార్యని భర్త కొట్టడం, తిట్టడం లాంటివి చేస్తూ ఉంటాడు. భార్య పోలీస్ స్టేషన్‌కి వెళ్తూ ఉంటుంది. కోర్ట్‌ల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో భర్తను భార్య కొడుతూ ఉంటుంది. హరాస్మెంట్ చేస్తూ ఉంటుంది. ఇతను పాపం బయటికి చెప్పుకోలేడు. పరువు పోతుందని చెప్పేసి. బేసిక్‌గా భర్తకు ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి రైట్స్ ఉంటాయి? కోర్టులు ఏం చెప్తున్నాయి? చట్టాలు ఏం చెప్తున్నాయండి? మనకు కూడా లీగల్ సపోర్ట్ ఉంది. కానీ యూజ్ చేసుకోవడం ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర కత్తి ఉంది, ఆ కత్తిని వాడుకోవాలి. ఆ కత్తిని వాడుకుంటేనే కదా మనం చేసేది. అయితే వాడుకున్నంత బలమైనటువంటి సెక్షన్స్ మనకి లేనప్పటికి కూడా సరే ఏదో గుడ్డిలో మెల్లన్నట్టుగా కొన్ని సెక్షన్స్ అయితే మనకున్నాయి. కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆ ప్రికాషన్స్ అనేది నేను ఒక 5 పాయింట్లు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ భార్య మీతో హెరాస్మెంట్ చేస్తుంది, అబ్యూజ్ లాంగ్వేజ్ తిడుతుంది, కొడుతుంది, ఇవన్నీ కూడా మీరు రికార్డ్ ఎవిడెన్స్ అని బలంగా పెట్టుకోండి. పాయింట్ నెంబర్ 2, రెండో పాయింట్ చేయాల్సింది ఏంటంటే ఒక రికార్డు మెయింటైన్ చేయండి. రికార్డ్ అంటే నా దగ్గరకు ఒక క్లయింట్ కూడా నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళ మ్యారేజే 2 years అయింది. 2 yearsలో భార్య అనేక రకాలుగా బాధలు పెడుతుంది. ఏ రోజు ఎన్ని గంటలకి ఏం జరిగింది ఒక రికార్డు రాయండి. ఒక డైరీ రాసినట్టుగా రికార్డు రాయండి. ఏ రోజు ఏ సంఘటన ఎలా తిట్టిందంటే ఒక రికార్డు ఉంది. మీ మాన్యువల్, మీ హ్యాండ్ రైటింగ్ తోటి సంఘటనలన్నీ కూడా ఒక రికార్డు మెయింటైన్ చేస్తారు. నెంబర్ 3 పాయింట్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, మీ పేరెంట్స్ కానీ లేకపోతే మీ రిలేటివ్స్ కానీ ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయండి. అంటే ఆ టైంలో కాల్ రికార్డ్ చేయడం కానీ జరుగుతున్న సంఘటన ఎప్పటికప్పుడు పాస్ ఆన్ చేయండి. ఎందుకంటే రేపు ఆర్గ్యుమెంట్స్ టైంలో, క్రాస్ ఎగ్జామినేషన్ టైంలో ఏమవుతుందంటే ఫస్ట్ ఎవిడెన్స్ కింద పిలిచేటప్పుడు పలానా రోజు పలానా గంటనే నాకు కాల్ వచ్చింది అంటే మాట్లాడడానికి కూడా మీరు ఎవిడెన్స్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇంట్లో మీ ఆవిడ మిమ్మల్ని గొడవ పెడుతోంది, భయానకంగా తిడుతోంది, కొడుతుంది, మీరు షేమ్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇమ్మీడియట్ గా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్, మీరు ఏ పోలీస్ స్టేషన్ లో ఉంటారో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వెళ్ళి ఇమ్మీడియట్ గా ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి డ్యూటీ ఆఫీసర్ ఉంటారు ఆ పోలీస్ స్టేషన్ లో. మీరు ఎస్ఐ గారిని కలిసినా కలగకపోయినా, సిఏ గారిని కలిసినా కలగకపోయినా డ్యూటీ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి జస్ట్ షార్ట్ మెథడ్ లో ఒక చిన్న రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి. ఇక లాస్ట్ అండ్ 5th పాయింట్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. పరిస్థితి చాలా తీవ్రతరం అయిపోయింది, ఆమె సూసైడ్ చేసుకుంటానను, లేకపోతే ఇక ఆవిడ అటెంప్ట్, రకరకాల విన్యాసాలు చేస్తారు ఇంట్లో ఆడవాళ్ళు. నేను కొంతమంది మహిళ జుత్తులు విరబూసేసుకొని ఇంట్లో ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేవని కూడా పరిశీలన లేకుండా బీభత్స ఒక భయానక దృశ్యాన్ని ఇంట్లో క్రియేట్ చేస్తుంటారు. పిల్లల మీద గట్టిగా కొట్టడం, తిట్టడం, పెద్దవాళ్ళ మీద అబ్యూజ్ లాంగ్వేజ్ తిట్టడం, పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి ఒక సిచ్యుయేషన్ ని ఇంట్లో క్రియేట్ చేస్తూ చాలా మంది కూడా జరుగుతూ ఉంటే బయటికి చెప్పుకోలేక, కక్కలేక, మెంగలేక పురుషుడు మాత్రం నలిగిపోతుంటాడు. అటువంటి సందర్భాల్లో తను ఇమ్మీడియట్ గా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేయడం చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్.